కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే
పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నారే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగ చెడు తదిగిడ తగ చెడు తరిగిడ తదరిన తదిగిట ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ గీత గోవిందం పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు. ఈ సంధివేళ ఈ రీతిగా ఈ యొక్క గృహం దగ్గర మేము అందరము చక్కటి గృహాన్ని కుటుంబాన్ని నిర్మించుకుని పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపడుతున్నాం. శ్రీనివాసుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కుమారుడు 16వ తారీఖున ప్రభు దాంపత్య జీవితంలో ప్రవేశించబోతున్నాడు. దానిలో భాగంగా ఈరోజు మేమందరం కలిసి కుమారుడిని పెండ్లి కుమారుడిగా అలంకరిస్తూ ఉన్నాం. మేమైతే ప్రభా కుమారుడి మీద నూనె వేసి పసుపు అభిషేకిస్తున్నాం. కానీ నీవు నీ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి గొప్ప ఆ యొక్క ఆత్మచేతని కుమారుని అభిషేకించి రేపు జరగబోచిన నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావం నిరూపమ బలము ఆత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా జనక కుమారాత్మలను నీ కత్తి మొలను కట్టుకొని నీ తేజస్సును నా ప్రభావదమును ధరించుకును సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నా ప్రభువును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరు నీ దక్షిణ హస్తము భీకరమై వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణము రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరమును నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన నిన్ను సంతోషపెట్టుచున్నవి నా దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు దేవుడు పెండ్లి కుమారుడిగా మనందరం కలిసి అలంకరించి రేపు 16వ తారీఖు అంటే బుధవారం పరిశుద్ధ వివాహంలోనికి కుమారుని నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు నేను చెల్లిస్తున్నాను. మరి శ్రీనివాసు చాలా చక్కగా విదేశాలు వెళ్ళొచ్చి మరి తన కష్టార్జితం ద్వారా పెట్లు అంటారంటారా ఏ కార్యక్రమానికైనా ముందు మీరు ఇద్దరు ఉండండి, నిద్ర లక్షలు వేసి వచ్చేయండి అంటే నిన్నటిదాకా లేనటువంటి ఆ సుందరత్వం ఎప్పుడు వస్తుందంటే తన భార్య పక్కన ఉన్నప్పుడు వస్తుంది. అర్థమైందా శ్రీనివాసు? చూస్తున్నాడు బస్సులు వస్తాయి చూస్తున్నాడు. గంట అయింది రాలేదు, గంటన్నర అయింది బస్సు రాలేదు. ఈలోపు చిరాగ్గా ఉన్నాడు, బస్సు వస్తలేదని. ఈలోపు అక్కడికి ఏమొచ్చిందంటే ఒక పల్లి వెలుగు బస్సు వచ్చింది. పల్లి వెలుగు బస్సు, దాన్ని ఎర్ర బస్సు అంటాం కదా మనలో. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 128 కీర్తన, నీ లోగిట నీ భార్య ఎలా ఉంటుందంటే ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ భోజన వాళ్ళ దగ్గర నీ పిల్లలు అలవులే మొక్కల వలె ఉంటారు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ కోసం దాచించాడు కనుక ఓ మంచి భర్తగా ఉండటానికి ప్రయత్నించి రాబోయే రోజుల్లో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తాడని నిన్న కుమారుడిగా అభిషేకించాం, సిద్ధపరిచాం. రేపు 16వ తారీఖు పెండ్లి కొరకునైనా నీ కుమారుడు పరలోకమందున్న మా తండ్రి నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము.
చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో అందరినీ కూడా మనసారా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, మహోన్నతుడా, నీ వందనాలు. శ్రీనివాస్ మంగళ జీవితాలను ప్రేమించి ఈరోజు ప్రభా పరిశుద్ధ వివాహం కొరకు బిడ్డలందరినీ కూడా ఇంతదంగా మీరు నడిపించినందుకు వందనాలు. జరగవలసిన వివాహము నామానికి మహిమకరంగా బిడ్డల జీవితాలను దీవెనకరంగా జరిగించినాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం. నడుచుకుంటే మంచిది కాదని లేఖన భాగాలు గురించి చేస్తున్నాయి. శ్రీనివాసుకు ప్రభావ మీరు ఏర్పాటు చేస్తున్నాం. అందరం గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వాళ్ళు వేదిక మీద ఉన్నాడు. వధువు ప్రభావ సిద్ధపడి వేదిక మీదకి వచ్చుచుండగా పరిశుద్ధ వివాహాన్ని ఘనముగా క్రమముగా వీరువురి యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందుగా యేసునామం నడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సదా పరిశుద్ధ వివాహం అంతటికి తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమేన్. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువు పరిశుద్ధాత్మను
నా యోధ నుండి తీసివేయకుము. ప్రభువా మమ్మను కనికరింపుము, మమ్మను కనికరింపుము. ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప మా మీద నుండనిమ్ము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. ప్రార్థింతుము. ఓ ప్రభు అయిన దేవ, పరలోకపు తండ్రి, దైవవాక్యమనుడి నీ దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు అనుగ్రహించి ఉన్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగున మమ్మను నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తునందలి నమ్మకమును బట్టి ఆనందించుచు తుదకు నిత్య రక్షణ నొందునట్లు అనుగ్రహింపుమని నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. ఆమేన్. వార్త 2వ అధ్యాయము 1 నుంచి. 3వ దినమున గలిలీలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానునికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసమును పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఈ యొక్క పరిశుద్ధ వివాహము కొరకైన వివాహ సందేశాన్ని మన మధ్యలో ఉన్న వివాహకర్త రెవరెండ్ డాక్టర్ పి ప్రతాపయ్య గారు వాక్య సందేశాన్ని అందించడానికి ముందుగా అందరము కలిసి 563వ కీర్తన మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అనే గీతము మొదటి చరణము చివరి చరణం పాడుకుందాం. దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి మహిమిని. కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దాంపత్య జీవితంలోనికి ప్రవేశించబోతున్నటువంటి శ్రీనివాసరావు మంగళకు నా హృదయపూర్వకమైనటువంటి దీవెనలు శుభాలు దేవుని పేరట తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా మా బావగారు ఆశీర్వాదం గారు, మరి మా సంఘానికి పిసిసి పెద్దగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి మా బావగారు ఆశీర్వాదం గారు, వారికి కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఆశీర్వాదం గారు, శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి ఒకే చోట వారి యొక్క జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు.
అందుని బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. వారిద్దరిని కూడా భార్య భర్తలుగా దేవుడు ఒకటి చేశాడు. పరిశుద్ధ వివాహము దేవుడు ఆదిలో 2వ అధ్యాయంలోనే జరిగించాడు. పరిశుద్ధ వివాహం వచ్చింది అని అంటే దానికి కారణం అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చెయ్యుదును అనుకున్నాడంటే దాని అర్థం మనసులో ఆదాముకి పెళ్లి చేయాలని ఆలోచన వచ్చింది దేవునికి. సపోజ్ శ్రీనివాస్ వాళ్ళ తల్లి కూడా, శ్రీనివాస్ పెద్దోడు అయ్యాడు, మేసాలు వచ్చేసి పెళ్ళిడు వచ్చేసినప్పుడు వాళ్ళ అమ్మ అనుకుంటుంది నా కొడుకు కూడా ఏం చెయ్యాలనుకుంటుంది, పెళ్ళి చెయ్యాలనుకుంటుంది. పెళ్ళి చేయాలనుకున్నప్పుడు ఆమె చేసేస్తుందా? ముందు ఎవరికి చెప్తుందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో చెప్తుంది. మా అబ్బాయికి ఏదన్నా అమ్మ మంచి సంబంధం ఉంటే, మనోళ్ళు అనేతారు సంబంధం అనరు, ఏ సంబంధం అంటారో తెలుసా? మంచి సంబంధం ఉంటే చూడమ్మా, వయసు వచ్చింది కదా చేసేద్దాం అంటే. పెళ్ళి చెయ్యాలని దానికి ముందు ఏముండాలంటే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఆనాడు దేవునికి వచ్చింది కాబట్టి ఆ ఆలోచనను సఫలీకృతం చేయడానికి దేవుడు అవ్వమ్మను చేసి ఆదాము ముందుకు తీసుకొచ్చాడు. ఈరోజు మరి శ్రీనివాసరావు తల్లి ఆలోచన, వారి యొక్క పెన్నమ్మల ఆలోచన, కొడుకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు దేవుడు మంగను బయలుపరిచాడు. మంగను బయలుపరిచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే శ్రీనివాస్ దగ్గరికి తీసుకొచ్చాడు. శ్రీనివాస్ మంగనే దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? వేరేప్పటికి డ్యూయెట్లు వేసేసుకుంటున్నాడు. డ్యూయెట్లు చూడండి ఎంత మంచి డ్యూయెట్ రాశాడంటే, నా ఎముకలలో ఎముక, నువ్వు నా మాంసములో మాంసానివి, నువ్వు నా లవ్వు, నువ్వు నా పువ్వు. అబ్బా నా ఒళ్ళంతా ఏదో ఉంటుంది కదా మాట, అలాగా కవితలు రాస్తున్నాడు, డ్యూయెట్లు పాడుతున్నాడు. తన భార్యను ప్రేమించాలన్న ఉద్దేశముతో నా ఎముకలలో ఎముకవు, నా మాంసములో మాంసానివి అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా జీవిని కనుక మనం చూస్తే, ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా మాంసం తినేవాళ్ళే ఉండుంటారు. మాంసం తిన్నప్పుడు మాంసంలో ఏం దొరుకుతాయి అంటే, మనం షాప్కి వెళ్ళి కూర తెచ్చుకుంటే ముడుసులు ఉంటాయి, ముడుసులతో పాటు మాంసము కూడా ఉంటుంది. కొన్ని ముడుసులకి మాంసము అంటుకుని ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే తినేటప్పుడు ఆ ముడుసు నుండి మాంసాన్ని బయటికి తీసి తింటారు. అంటే ఎప్పుడూ కూడా మాంసము మూలుగా ఎముక రెండు ఎలా ఉంటాయంటే అంటిపట్టుకుని ఉంటాయి. మాంసమును ఎముక నుండి వేరు చేయాలంటే ఆ మాంసం ఏమైపోయి ఉండాలంటే, ఆ జీవి ఏమైపోయి ఉండాలంటే, ఆ ఎముక ఏమైపోయి ఉండాలంటే చచ్చిపోయి ఉండాలి. అంటే చచ్చిపోతేనే ఎముక నుండి మాంసం ఏమవుతుంది? వేరైపోద్ది, కుళ్ళిపోద్ది. లేకపోతే మాంసము ఉడకబెడితే ఎముక నుండి మాంసము వేరవుతుంది. అలా కాదని పచ్చిగా ఉన్నప్పుడు మాంసాన్ని పెట్టి లాగండి, ఎముకను పెట్టి వస్తుందా? రాదు. ఎంతో కొంత దేనికి ఎముక్కి అంటుకుపోతూ ఉంటుంది. ఎందుకన్నాడు నువ్వు నా ఎముకలలో ఎముకవు, నా మాంసానిలో మాంసానివనంటే, నేను బ్రతుకున్నంత కాలము నిన్నే నేను అంటిపెట్టుకుని ఉంటాను, నిన్నే నేను ఆనుకొని ఉంటాను, నిన్నే నేను నా జీవిత భాగస్వామిగా నా హృదయంలోనికి చోటేస్తున్నానని చెప్పి ఆదాము ఎవరితో చెప్పాడు? అవ్వమ్మతో చెప్పాడు. ఇవాళ శ్రీనివాసు ఇదే మాట ఎవరితో చెప్పాలంటే మీ ఆవిడతో చెప్పాలి. ఏమని? సీను ఏమన్నాలా? మంగా నువ్వు నా ఎముకలలో ఎముకవు, నా మాంసములో మాంసానివి. నువ్వు నాలో నుండి తీపడ్డావు కాబట్టి నువ్వు ఎవరి దానవు అంటే నా దానవు. కాబట్టి మొదటిగా మంగ ఎక్కడి నుండి వచ్చిందంటే నీలో నుండి వచ్చింది. మంగ ఎవరిది? నీది. కాబట్టి ఆమె నీ మాంసము, కాబట్టి ఆమె నీ ఎముక, కాబట్టి నువ్వు దేన్ని ప్రేమించాలంటే మంగను ప్రేమించాలి.
అందుకే బైబిల్ చెప్తుంది, భర్తలారా మీ భార్యలను, చూసారా మగవాళ్ళు ఎవరో చెప్పలేదు, ఆడవాళ్ళు చెప్పేస్తున్నారు, భర్తలారా మీ భార్యలను అనేటప్పటికీ ఇక్కడ తెలిసిన వాక్యం తెలిసిన చాలామంది తల్లిలు ప్రేమించండి అని ఉంది. శ్రీనివాసు ఒకటే చెప్తున్నా, వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. ఏమని చెప్పిందంటే ప్రేమించమని చెప్పింది. చాలామంది పాస్టర్ గారు ఏం చెప్తారంటే పెద్దలు, ఒరే మీ ఆవిడని అర్థం చేసుకోరా అని చెప్తారు. నీకు విషయం చెప్తున్నా, జీవితంలో ఏ ఫిలాసఫరు ఏ సైకాలజిస్ట్ని అడిగినా ఎప్పటికీ ఆడవాళ్ళు మనకు అర్థం కారు. అర్థమైందా నీకు? ఎప్పటికీ వాళ్ళు అర్థం కారు. 100 ఉన్నాయనుకో, 100లో 99 ఐటమ్స్ ఇచ్చేసి ఒక ఐటెం ఇస్తాం మానేసామనుకో, గొడవ ఎక్కడ వస్తుందో తెలుసా? 99 పక్కకు పోతాయి, ఆ ఒక్కదాని దగ్గరే వస్తుంది. కాబట్టి దేవుడు భర్తలారా మీ భార్యలను అర్థం చేసుకోండి అని రాయిలా. ఏమని చెప్పాడు? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అనే రాశాడు. ప్రేమించినోడు ఏం చేస్తాడంటే జీవితకాలం ప్రేమించిన దానికోసం త్యాగం చేస్తాడు. కనుక నీ భార్యను నువ్వేం చేయాలా? ప్రేమించు, అర్థం చేసుకోక. ఎప్పటికీ అలా అర్థం కారు కాబట్టి ఏం చేయాలా? ప్రేమించటమే నేర్చుకో. మంగ అనుకుంటుంది, ఈ పాస్టర్ గారు మా ఆయనకి ఎక్కడ దొరికాడే కానీ నన్ను ప్రేమించమని చెప్తున్నాడు, మా ఆయన నన్ను తప్పుకోకుండా ఏం చేస్తాడంటే తెగ ప్రేమించేస్తాడో. ఇందాక నుండి ముసుగేసుకుని ఆ ముసుగులో తెగన వేసుకుంటుందండి. ఇందాక ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీస్తుంటే ఎంత చక్కగా నవ్వుతుందో. పరిశుద్ధ గ్రంథంలో భార్య ఎప్పుడు ఎలా ఉండాలంటే నవ్వుతూనే ఉండాలి. ఈ నవ్వు ఈరోజే కాదు, నీ జీవితాంతము. నీ భర్త పనికెళ్ళి వచ్చాడు, ఇంట్లోకి వచ్చిన వెంటనే అతనికి ఎలా కనపడాలో తెలుసా? నువ్వు ఏడుపు ముఖం వేసుకుని కనపడ్డావనుకో, ఇంటికి వచ్చినాడు అనుకుంటాడా, ఛ ఇంటికి ఎందుకు వచ్చానా అనుకుంటాడు. అదే నవ్వుతా కనపడ్డావనుకో, అసలు పనికి వెళ్తాం మానేతాడు, అబ్బా నీ నవ్వుకి ఏమైపోతాడంటే పడిపోతాడు, అది దాని అర్థం. కనుక నీ భర్తను నీవు అనేక రీతిలుగా సేద తీర్చేదానిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్పింది. లోబడి ఉండడం అంటే నీ భర్త యొక్క మాట వినేదానిగా, నీ భర్త యొక్క అడుగు జాడలలో నీవు నడిచేదానిగా, నీ భర్త కోసము ప్రార్థన చేసేదానిగా, నీ భర్త యొక్క కష్టాన్ని అర్థం చేసుకునేదానిగా, నా భర్త నా కోసం నా బిడ్డల కోసం ఎంత శ్రమిస్తున్నాడో, నా భర్త యొక్క శ్రమను నేను ఏ రీతిగా పొదుపు చేయాలో ఆలోచన కలిగినటువంటి ఒక గొప్ప స్త్రీగా నువ్వు ఉండాలి. మన భారతదేశంలో స్త్రీని గురించి అభివర్ణిస్తూ ఋషులు చాలామంది మాట చెప్పారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అన్నారు. అర్థం తెలుసా? భర్త కంట భార్య పని చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఒక దాసి పని చేసినట్టు చేయాలి. ఒక పని మనిషి ఎంత పని చేసేస్తుందో అంత పని భర్తకి భార్య చేయాలంట. రెండవది, అన్నం పెట్టేటప్పుడు భార్య తన భర్తకి ఎలా ఉండాలంటే అమ్మలా కనిపించాలంట. అమ్మ ఏం చేస్తుంది? కొడుకు అన్నం తినకపోతే, అమ్మ నా చిన్నతనంలో చూసేవాడిని, ఇప్పుడైతే సెల్ ఫోన్ ఎట్టి తినిపించేస్తున్నారు, కానీ చిన్నప్పుడైతే సంకలో వేసుకుని అంత చెప్పలో అన్నం వేసుకుని బాగా పిసికి ఊరంతా తిప్పుతా అనేవారు కదా. వీడు 3 చెరువులు నీళ్ళు తాగిచ్చేస్తాడంట, ఏం తింటాకే? అన్నం తింటాక అనేవారు. అంటే నీ భర్తకు అన్నం పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ శ్రీనివాస్ వాళ్ళ అమ్మ అతనికి ఎలాగైతే గోరుముద్దలు తినిపించిందో నువ్వు కూడా ఇంకొక పీస్ అని ముద్దలు పెడుతూ అతన్ని నువ్వేం చేయాలంటే అమ్మలాగా ఆదరించాలి. మూడవది అంటాడు కదా, ఒక మంత్రి రాజుగారికి ఏ రకమైనటువంటి సలహాలు ఇస్తాడో అలాంటి సలహాలు ఇచ్చి భర్తను నడిపించేవాదానిగా నువ్వు ఉండాలంట. ఒక ఫిలాసఫర్ అన్నాడు, భార్య భర్తలు ఇద్దరి గురించి చెప్పాడు. శ్రీనివాస్ జాగ్రత్తగాను, బండి నడుపుతాం వచ్చా మంచిది. భర్త అంట డ్రైవింగ్ వచ్చి దారి తెలియనోడంట, కానీ భార్య డ్రైవింగ్ రాదు కానీ దారి తెలుసంట. మళ్ళీ చెప్తున్నా, భర్తకి ఏమొచ్చు? డ్రైవింగ్ వచ్చు, కానీ ఏం తెలీదు?
దారి తెలియదు. భార్యకి ఏం తెలుసు? దారి తెలుసు, కానీ ఏం తెలీదు? డ్రైవింగ్ తెలీదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు ప్రయాణము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళాలంటే భార్య ఏం చూపించాలా? దారి చూపించాలా. నువ్వేం చేయాలా? బండి నడపాలా. నువ్వేం చేయాలా? బండి నడపాలా. నువ్వేం చేయాలా? దారి చూపించాలా. దారి చూపించి బండి నడిపిస్తేనే వివాహ దాంపత్య జీవితం ఏమవుతుందంటే ముందుకు నడుస్తుంది. లేదంటే ఎక్కడేసిన గొంగలే అక్కడన్నట్టు అలాగే ఉంటుంది. కాబట్టి బండి స్పీడ్గా నడిపేకు. ఇప్పుడు దాకా నడుపుతారు, పెళ్ళవక ముందు నడుపుతారు. పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా? అదే స్లో అయిపోద్ది. ఏదైనా చక్కగా నీ కుటుంబం అనేటువంటి బండిని మీరిద్దరూ కూడా కలిసి నడిపించుకునేవారుగా ఉండాలి. కాబట్టి 2 మాటలు, శ్రీనివాస్ నీ భార్యను నువ్వు ఏం చేయాలని చెప్పాను? ప్రేమించాలి. వెరీ గుడ్. అమ్మ మంగ నీ భర్తకు నువ్వేం చేయాలా? లోబడి ఉండాలా. వెరీ గుడ్. మరి మీరిద్దరూ ఏం చేయాలా? అయ్యో అలా చూస్తారేంటి? మీరిద్దరూ ఏం చేయాలి చెప్పండి? సంసారం అనే బండిని నడిపించాలి. ఇప్పుడు నుండి ఆ బండిని నడిపించాలంటే ఆ బండిని నడిపించగలిగినోడు ఒకడు ఉన్నాడు, ఆయన మీ మధ్యలో ఉండాలా. ఎవరైనా తెలుసా? ప్రార్థనకి వెళ్తారు కదా ఇద్దరు. నాకు చాలా సంతోషం వేసింది వీళ్ళిద్దరిని చూసినప్పుడు. ఎందుకంటే నేను చాలా పెళ్ళిళ్ళు చేస్తుంటే బొకేలు ఇచ్చుకుని వస్తూ ఉంటారు చాలామంది. కానీ చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇద్దరు కూడా పరిశుద్ధ గ్రంథాలు ఇచ్చుకుని వచ్చారు. ఎంత వీళ్ళిద్దరిని కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అయితే నేను అనేది ఏంటంటే మీ ఇద్దరి దాంపత్య జీవితంలో 3వ వ్యక్తి ఒక ఆయన ఉండాలి. ఆయనే దేవుడు. కానాను అనేటువంటి వివాహంలో ఎవరున్నారంట? యేసయ్య ఉన్నాడంట. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడ్డారు. కాబట్టి ఆ వివాహం ఏమైందంటే ఆశ్చర్యమయ్యింది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేని అద్భుతాలు, మొదటి సూచక క్రియ యేసు ప్రభు ఆ వివాహంలో చేయటం మనం చూస్తాం. కనుక దేవుడిని మీ కుటుంబంలోనికి మీరు ఆహ్వానిస్తే, దేవుని మీ మధ్యలో పెట్టుకుంటే తప్పకుండా మీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మీ ఇద్దరి దాంపత్య జీవితాన్ని అనేక మందికి దేవుడు ఏం చేస్తాడంటే దీవెనకరంగా ఉంచుతాడు. కనుక అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు శ్రీనివాస్కి మంగ వీరిద్దరికీ కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ స్త్రీ పురుషునికి అనగా శ్రీనివాస్ మంగళ పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ యొక్క సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అనున్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన సభకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించను. మరియు ఇది అందరూ ఘనముగాను ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండగాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. అనగా మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతిని వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షణ యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకారముగా పెంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవదిగా, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందరు.
దేవుడు జతపరిచిన దానిని మనుష్యులు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశము వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ పురుషునికి లోబడి ఉండుడి. మరియు పాపకారమును బట్టి ఈ గృహస్థ మార్గమందు అనేకములైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను. కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు నీ స్థితి యందు తమ బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడయుండును. పరిశుద్ధ హెచ్చరికలు దేవుడు మీ హృదయంలో మీ యొక్క జీవితంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. కాపురస్తులు ఆకుల భీమన్న రమణ గారి యొక్క కుమారుడు శ్రీనివాసరావుకును పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సచ్చివాడ గ్రామ కాపురస్తులు ఏలూరి నాగరాజు గారు గంగారత్నం గారి యొక్క కుమార్తె ఏలూరి మంగ అను వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహం నిమిత్తం మన ముందుకు వచ్చి నిలబడి ఉన్నారు. వీరిద్దరూ జతపరచబడటం సరికాదని, వీరిద్దరూ జతపరచడం మాకు ఇష్టం లేదని, వీరిద్దరూ జతపరచబడటం మంచిది కాదని న్యాయమైన సహేతువుని ఎవరైనా కనుపరచగలిగిన ఎడల అటివారు తమ ఆక్షేపణను ఇప్పుడే ఈ సమయమందే ఈ స్థలమందే తెలియజేయవలసిందిగా ప్రకటన చేస్తూ ఉన్నాను. అర్థమైంది? అయితే చూపించండి. ఈ పెళ్ళి చేయటం చేసుకుంటాం కూడా ఇష్టమే. ఎవరన్నా చెయ్యెత్తకపోతే అని అడుగుతా. మిగిలి ఏమా ఎర్రసీర కట్టుకున్నాడు లేదండి అమ్మా అందరూ ఏంటి ఆర్కెస్ట్రా అమ్మయ్యా ఇప్పటికి అర్థమైందండి. అలాగా చెయ్యెత్తమ్మ పైకెత్తు. అలాగే బాబు వీళ్ళిద్దరిని చెయ్యెత్తినప్పుడు ఫోటో ఎత్తి చెయ్యి పైకెత్తాలమ్మ. ఇంకా ఏంటి సీన్ సిగ్గుపడుతున్నావేంటి? పెళ్ళి కూతురు సిగ్గుపడాలా? అయ్యగారు మైకే ఉండే. శ్రీనివాస్, దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను నీవు సమ్మతించుచున్నావా? అంటే కుదరదు, గట్టిగా చెప్పు. సమర్థించుతున్నాను. వెరీ గుడ్. మంగను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు ఎందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక మంగతోనే కాపురము చేయదువా? ఏం చేస్తావు? కాపురము చేయదువా? ఎవరితోటి మరి చెప్పు. మంగతో కాపురము చేయదు. మైక్లో చెప్పాలి. మంగతో కాపురము చేయుదును. వెరీ గుడ్. ఇప్పుడు మంగకిచ్చే మైకు. శ్రావణి యొక్క పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదు. ఓ పెద్ద నూరేనయ్యా మీ ఆవిడ. కష్టమే, జాగ్రత్త. మంచిది. మరి చూడు, శ్రీనివాసరావు గారిని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు ఎందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక శ్రీనివాసరావు గారితోనే కాపురము చేయదువా? కాపురం చేయదు. ఎవరితో? శ్రీనివాస్. ఏంటదా? శ్రీనివాస. చెప్పు సరిగా మొత్తం అంతా చెప్పు. శ్రీనివాస్ గారితో కాపురం చేయదు. వెరీ గుడ్. ఒకసారి వీళ్ళిద్దరికి సప్పట్లు కొట్టండి అమ్మా. వెరీ గుడ్. కన్యాదాతం మీ అన్నయ్య గారు అబ్బాయి. వెరీ గుడ్. అయ్యా ఈ పాప నా మరదలండి. ఏమండి మీ పేరండి? ఆనంద్ కుమార్. ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారి మరదలు మీ అమ్మాయి. ఈ అమ్మాయి మీ అన్నయ్య గారు అబ్బాయి. ఓకే. మీ అన్నయ్య గారు అబ్బాయిని మరి ఏలూరి నాగరాజు గారి కుమార్తెకి ఇచ్చి వివాహం చేయటం మీకు సమ్మతమేనా? సమ్మతమేనా. అయ్యా మీరు మరి మీ మరదల్ని ఆకుల భీమన్న గారి కుమారుడికి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనంటారా? ఇష్టమే. వెరీ గుడ్. అయితే మీ అమ్మాయి కుడి చేతిని మీరు పట్టుకోండి బాబు. ఆర్కెస్ట్రా వాళ్ళు ఏంటి అలాగా అంతా కార్డులోకి వచ్చి కదా కిక్మని. మీ బాబులు మీరు పట్టుకోండి అమ్మా. మీ బాబు చేతులు మీరు పట్టుకోండి. కుడి చెయ్య స్లో మూమెంట్లో ఇద్దరు చేతులు కలిపేయండి. అయ్యా మీరు అందరూ వెళ్ళిపోండి. మళ్ళీ పిలుస్తాను. అక్షతలు వేసి టైం పెద్దరు కానీ. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే చేసి మాట్లాడకండి ఒక నిమిషం.
ఈ అమ్మాయితో నువ్వు ప్రమాణాలు చేయాలి. ఈ ప్రమాణం మీ జీవితాంతం ఉండాలి. అలాంటి గొప్ప ప్రమాణాలు ఇప్పుడు నువ్వు చేసేవి. మా అందరంక ఎవరంక చూడకోకుండా నీ భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేను చెప్పి మాటలు అమ్మాయితో చెప్పాలి. నువ్వు అమ్మాయి ఇద్దరు ఒకరు చూసుకోండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి. చూస్తున్నారా? వెరీ గుడ్. చెప్పు నేను చెప్పే మాటలు. శ్రీనివాస్ రావు అని నేను, శ్రీనివాస్ రావు నేను మంగ అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి నువ్వు చూడలేదంట మా ఆయన చూడలేదంట మీ ఆవిడ. చూడు అమ్మాయికి చూడు. నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. ఎంత సిగ్గుపడితే కుదరదు మా కొడు. మంచిది. సేమ్ టు సేమ్ కళ్ళల్లో కలిపెట్టి చూడు. చూస్తున్నావా? మోహం వచ్చి పడిపోవాలి, అలా చూడాలి. మంచిది. నేను లెగదేతాను, వెనకాల మీరు ఉన్నది ఎందుకు పట్టుకోకుండా. మంచిది. మంగ అను నేను శ్రీనివాసరావు అని మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వినిపించిందా? ఇంకోసారి చెప్పచ్చనా? వెరీ గుడ్. ముసుగులో చూశాడు, మనందరికి ముసుగులో చూపించాడు. ప్రమాణాలు చేసేసాడు కాబట్టి తన భార్య ముఖం మీద ఉన్నటువంటి ముసుగును తొలగిస్తాడు. మరి సమయంలో శ్రీనివాస్ తన భార్యగా చేసుకోవటానికి మంగ మెడలో మా భారతీయ సాంప్రదాయ ప్రకారంగా మంగళసూత్రాన్ని ధరింపజేస్తున్నాడు. నీ కుమారుణ్ణి నీ కుమార్తెని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అటు ఇటు పట్టుకో, తాళ్ళు తిరగేసి పట్టుకో. ఇది నీ చివరి ఘట్టం. ఎక్కడి నుండి నీ జీవితానికి, బ్యాచిలర్ లైఫ్కి ముగింపు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుని ఆ పక్కకే 5 నిమిషాలు టైం ఇస్తాను, మనసారా నవ్వేసుకుని మీ ఫ్రెండ్స్ వెనకాల ఉన్నారు వాళ్ళతో సంతోషించేసి మనసారా నవ్వుకుని వచ్చే. ఎందుకంటే తాళి కట్టిన తర్వాత మరలా ఒంటరిగా నవ్వుతా ఉండదు. ఏ తమ్ముళ్ళు ఏమంటారు? పెళ్ళైనోళ్ళు మంచిది. కడతావా? నవ్వుకుని వస్తావా? మళ్ళీ ఈ ప్రశాంతత మళ్ళీ మనకు దొరక్కపోవచ్చు. అందుకే కట్టేస్తాడంట. అయినా నవ్వేసుకున్నాడు, కట్టేస్తాడు. మంచిది. ఇంకొక చిన్న మాట చెప్తా, మంచి మాట. ఇప్పుడు దాకా ఏది పడితే అది తిన్నావు. ఫ్రైడ్ రైస్లని, బిర్యానీలని, నూడిల్స్ అని ఏవి పడితే అవి తిన్నావు. కానీ రేపటి నుండి ఏది పెడితే తినాలి. అంతేనా? పెట్టిందే తినాలి. ఏది పడితే అది తింటాకుండదు. ఏది పెడితే అది తినాలి. తింటావా? ఇంకా అన్నిటికి కమిట్ అయిపోయాడు జాను, అన్నిటికి కమిట్ అయిపోయాడు. ఓకే, వెరీ గుడ్. మంచిది. సంతోషంతో ఆనందంతో నీ భార్యను మంగను నీ జీవిత భాగస్వామిగా నీ బ్రతుకులోనికి ఆహ్వానించుకో. ఆ చేత కూడా పట్టుకో.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే పెళ్ళిలో దండల పోటీ పెట్టకపోతే అసలు పెళ్ళిలాగా ఉండలేదు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇప్పుడు మరలా వీళ్ళిద్దరికి దండల పోటీ. విషయం ఏంటంటే అన్ని పోటీల్లోనూ విజేత ఎవరైతే పోటీలో నెగ్గారో వాడికి బహుమతి ఉంటుంది. కప్పో ప్లేటో గిన్నో సహస్రో మొత్తానికి ఏదో బహుమతి ఉంటుంది. ఈ పెళ్ళిలో ఓడిపోయిన వాళ్ళు నెగ్గిన వాళ్ళకి శ్రీనివాస్ ఓడిపోయిన వాళ్ళు నెగ్గిన వాళ్ళకి మళ్ళీ వచ్చి పెళ్ళి రోజు నాటికి అరకాసు ఉంగరం చేయించాలి. ఎలాగుంది? ఇప్పుడు కాదు, ఇంకా సంవత్సరం టైం ఉంది, 1 year టైం ఇచ్చా. రెడీ 1 2. ఆడోళ్ళకి బంగారం అంటే ఎంత పిచ్చో. అరకాసు ఉంగరం అన్నానని అప్పుడే 2 అనగానే వేసేస్తుంది. మంచిది. రెడీ 1 2. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయం. రావు మంగాను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఈ సంఘం ఎదుటను దేవుని ఎదుటను దానిని గురించి బహిరంగముగా తెలియజేస్తున్నందున వీరిరువురు భార్య భర్తలను ప్రకటించుచున్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు ఎప్పటికీ వేరు చేయకూడదు. మీరిద్దరు మోకరించండి. మా గొప్ప దేవ, నీ అనాది సంకల్పము చేత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదని సెలవిచ్చి జీవిత భాగస్వాములను ప్రభా వారి యొక్క ప్రకటింపులను మీరు ఏర్పాటు చేస్తున్న విధానమును బట్టి ప్రభా ఈ దినమున యొక్క పరిశుద్ధ వివాహము ఇది మొదలుకొని వీరి జీవిత కాలమంతయు ఒకరి ఎడల ఒకరు నమ్మకమును ప్రేమను కలిగి నీ రాజ్య వారసులుగా తండ్రి వారి యొక్క జీవితాల్లో అనేక మేలులను పొందుకునే భాగ్యము నిరువురికి మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ఆది తల్లిదండ్రులను కలుగజేసి వివాహమునందు వారి ఐక్యతను పవిత్రపరచిన ప్రభు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయములందు ఆయనను సంతోషపరచుచు మరణ పర్యంతము ఆయనమైన ప్రేమలో పరిశుద్ధముగా జీవించుటకు అనుగ్రహించును గాక. దయచేసి అందరూ కూర్చోనండి.
లా 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 లా. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే
ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనే మోగిల్లిపోమాకే చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే నెట్టిందిలే ఏమైనా బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంటే జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనే మోగిల్లిపోమాకే నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే నువ్వు కొంచెం
కొంచెం కరిగితే ప్రపంచం మునగదే, ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల, నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే. అవునంటే అవునను, కాదంటే కాదను, నడి మధ్య ఊగితే నేనట్టా సావను. నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు, మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే పిల్ల, కొంచెం కసురుకుంటూ ఉండిపోరాదే. మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సరసర సరసర చిల్లరే గడమే నీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీవల్లికి తెలుసు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటోడే నా సామే.
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై మోయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానా దినా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం